నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ మన్యు సూక్తం అనేది మనం వింటూనే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తూ ఉంది. అంటే శాస్త్రం చదువుకున్న వాళ్ళకి, ఇందులో ఉన్న వాళ్ళకి అది తెలుసు. కానీ యూట్యూబ్ వచ్చిన తర్వాత సామాన్యులకి, నార్మల్ వేరే రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంది. మన్యు సూక్తం వినటము అనేది చేస్తుంది. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సూక్తం. ఏంటి సార్ ఈ మన్యు సూక్తం అంటే? ఏ సందర్భాల్లో మన్యు సూక్తాన్ని వినొచ్చు లేదా చదువుకోవచ్చు? ఈ విషయాలు సార్. పరమేశ్వరుడికి సంబంధించినటువంటిది, ఆంజనేయ స్వామికి సంబంధించిన మన్యు సూక్త పారాయణం అండి. ఇది సర్వసాధారణంగా మొండి పనులు ఉంటాయి చూసారా కొన్ని, అంటే బాగా బలమైన శత్రువు, మనం ఎదుర్కోలేము అన్నప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు, ఆంజనేయ స్వామి సంబంధించిన అంటే ఈశ్వరుడు మరియు ఆ రుద్రుడు ఆంజనేయ స్వామి కలిసిన ఈశ్వరాంశే అంటారు కదా, ఈశ్వరాంశాలు, ఆంజనేయ స్వామి. దానికి సంబంధించినటువంటి సూక్తం ఇది. అయితే ఇది సర్వసాధారణంగా నేను చాలా మందికి సజెస్ట్ చేసినప్పుడు ఎటువంటి వాళ్ళకంటే నేను మన్యు సూక్తం కానీ, చండీ కానీ, ఇవన్నీ ఎవరికి చెప్తుంటామంటే సర్వసాధారణంగా జ్యోతిష్ శాస్త్రంలో కుజుడు శని కలిసి ఉన్నారు, దాంతోపాటు రాహు కూడా వచ్చి చేరాడు, ఆ మహాదశలు వచ్చాయి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అసలు వీళ్ళు ఏ శత్రుత్వము పెట్టుకోకూడదు అనుకున్న శత్రువులు వస్తారు వీళ్ళకి. అంటే వీళ్ళకి ఏదో ల్యాండ్ ఉంటుంది, ఎవరో వచ్చి కబ్జా చేస్తారు, లేకపోతే వీళ్ళ మట్టుకు వీళ్ళు ఏదో నడుపుతూ ఉంటే ఎవరో వచ్చి ఎంటర్ అవుతాడు, అకారణంగా అసలు వీళ్ళు ఏమీ చేయకపోయినా ఎంటర్ అయ్యి గొడవ జరుగుతూ ఉంటుంది. వీళ్ళ జన్మజాతకంలో దాని తగ్గట్టుగా కాంబినేషన్ కూడా ఉంటుంది సర్వసాధారణంగా. అప్పుడు దీన్ని మనం తట్టుకోవాలంటే మన్యు సూక్త పారాయణం చేయాలి అని చెప్తూ ఉంటారు. హోమం చేస్తారు, మన్యు సూక్త పారాయణము, హోమము, అర్చన, తర్పణము, అర్చన, మరియు అదేవిధంగా దానము లేదా బ్రాహ్మణ భోజనం చేస్తారు. అయితే ఎలా అయితే దీక్ష తీసుకుంటారో అదే విధంగా దీనికి కూడా నేల మీద నిద్రపోవడము, ఈ రకమైనటువంటి పద్ధతులన్నీ తీసుకొని చేసే పద్ధతి ఉంది. దీన్ని పారాయణం చేయడము బాగా తీవ్రంగా ఉంటే 40 రోజులు చేస్తారు కూడా దీక్షలా తీసుకున్న మన్యు సూక్త పారాయణం. కొన్ని కేసెస్ అయితే మీకు ఈ క్యాన్సర్ లాంటి ఉంటాయి చూసారా, భయంకరమైన జబ్బులు, వాటికి కూడా పనిచేస్తుంది మన్యు సూక్త పారాయణం, పనిచేస్తుంది. కోర్టు కేసులకు విన్నాను సార్. కోర్టు కేసెస్ కి గొడవలు జటిలంగా ఉంది, గొడవలు లేకపోతే కోర్టు కేసు జటిలంగా ఉంది. కోర్టు కేసులు అంటేనే ఏళ్ల తరబడి, అప్పుడు కూడా చేసుకోవచ్చు అనేది విన్నాను. మన్యు సూక్త పారాయణం చేస్తూ హోమంలో, మన్యు సూక్త పారాయణంలో మీరు అన్నట్టుగా కోర్టు కేసెస్ వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఆ హోమంలో పసుపు కొమ్ములతో కూడా హోమం చేస్తారు. గురువారం నాడు చేయాలి. ఇప్పుడు రకరకాల కేసెస్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఉదాహరణ ఎలా అంటే, ఇప్పుడు రోగాలు ఉన్నాయనుకోండి, మన్యు సూక్త పారాయణం శనివారం రోజు చేయాలి హోమం. కోర్టు కేసెస్ ఉన్నాయనుకోండి, గురువారం నాడు చేయాలి ఈ పసుపు కొమ్ములతో. ధన సంబంధించినటువంటి ఇబ్బంది ఉంది, ఫైనాన్షియల్ గా ఎక్కడ ఇరుక్కుపోయే డబ్బులు, ఒక పెద్ద ప్రాజెక్ట్ చేశాము కానీ వాళ్ళు చేయించుకున్న వాళ్ళు చక్కగా చేయించుకున్నారు, తర్వాత ఇవ్వట్లేదు, వాళ్ళది పవర్ చాలా ఎక్కువ. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే వీళ్ళ స్థాయి ఏమో సౌమ్యంగా వెళ్తున్న స్థాయి ఉంటుంది, వాళ్ళు చూస్తేనేమో ఒక రకమైన స్థాయి ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే కొన్ని కేసెస్ అయితే నేను చూసాను, పని చేయించుకున్న తర్వాత డబ్బులు ఇమ్మంటే గన్ అక్కడ పెట్టేవాడట. ఏమంటాడు, గమని వచ్చేసేవాడు. హైదరాబాద్లోనే. అయ్యో ఎందుకు లేదండి, నేను మీకు ఇంటీరియర్ డిజైనింగ్ చెప్పాను, అతను పవర్ ని ముట్టుకుంటున్నారు, వాటర్ లో చేతులు పెట్టి ఉండకూడదుగా, వాటర్ లో కాలు పెట్టి ఉండకూడదుగా, ఎనర్జీ కన్ఫ్యూజ్ అవుతుంది అక్కడ. అంతే ఏం లేదు. గృహస్థులైతే వాళ్ళ గృహస్థ ధర్మాలు పాటించుకుంటూ చేయొచ్చు, తప్పేం, బ్రహ్మచర్యం పాటించాలి, అలా ఏం లేదు. గృహస్థు ధర్మం గృహస్థుదే, దానికి తప్పు లేదు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డెఫినెట్ గా ఇట్లాంటి విపరీత పరిస్థితుల్లో మనుస్యుక్తాన్ని ఖచ్చితంగా ఆశ్రయం పొంది వారి తీవ్రమైన సమస్యల నుంచి బయటపడడం కోసం ఎందుకో అనిపించింది అసలు మన్యుసూక్తం గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.